పోటీ పరీక్షల్లో ర్యాంకుల పంట పండిందని తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సెంటర్లపై కేంద్రం కన్నెర్ర చేసింది. తప్పుడు సమాచారంతో విద్యార్థులను చేర్చుకున్న కోచింగ్ సెంటర్లపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కొరడా జులిపించింది. ఇకపై పోటీ పరీక్షల ఫలితాల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తే సహించేదే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలోని 24 కోచింగ్ సెంటర్స్పై ఉక్కుపాదం మోపింది. అసలేంటి కోచింగ్ సెంటర్ల యాడ్స్ దందా? ప్రజల్ని ఇవి ఎలా తప్పుదో పట్టిస్తాయి? కోచింగ్ సెంటర్ల తప్పుడు ప్రకటనలను అరికట్టడానికి ఎలాంటి చట్టాలున్నాయి? వాచ్ ఇట్. వివిధ కోర్సుల ఫలితాలు, ఎంట్రన్స్ ఎగ్జామ్ల రిజల్ట్స్ వస్తున్న నేపథ్యంలో చాలా కాలేజీలు, కోచింగ్ సెంటర్లు యాడ్స్ ఇచ్చుకుంటున్నాయి. టాప్ 10లో అన్ని ర్యాంకులు మావే అంటూ ప్రకటనలతో హోరెత్తిస్తుంటాయి. అయితే కొన్ని కోచింగ్ సెంటర్లు, సంస్థలు తప్పుడు ప్రకటనలు ఇవ్వడంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ యాక్షన్ తీసుకుంటోంది. ప్రధానంగా ఐఐటి, జేఈఈ, నీట్, యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షల ఫలితాల్లో కొన్ని కోచింగ్ సెంటర్స్ ఫేక్ యాడ్స్ ఇచ్చినట్లు గుర్తించింది. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న కోచింగ్ సెంటర్స్ పై వినియోగదారుల రక్షణ చట్టం 2019ని ప్రయోగించింది. ఫేక్ యాడ్స్ ఇస్తున్న దేశంలోని 24 కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేయడంతో పాటు 77,60,000 రూపాయల జరిమానా విధించింది. ఈ జాతీయ స్థాయి పరీక్షలలో హాల్ టికెట్ నెంబర్ అనేది కోచింగ్ సెంటర్ల వారీగా ఉండదు కాబట్టి జాతీయ స్థాయిలో ఈ హాల్ టికెట్ నెంబరు జారీ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక ఇన్స్టిట్యూట్కు గుర్తింపు అనేది ఉండదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి వెలుసుబాటు అనేది ఉందనేది మనం గ్రహించాలి. అదే అనుబంధ గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ అయితే అది తెలపడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా జాతీయ స్థాయిలో ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం కాబట్టి ఆ పరిస్థితి ఉండదనేది మనం అందరం కూడా గ్రహించాలి. అందుకనే ఎక్కడ ఎన్రోల్ చేసుకున్నటువంటి విద్యార్థి ఎక్కడ కోచింగ్ తీసుకున్నా మా దగ్గరనే ఇతను సాధించండి అని చెప్పి ఫేక్గా ప్రచారం చేస్తున్నటువంటి దాఖలాలను తల్లిదండ్రులు గ్రహించాలని చెప్పి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరపున అప్పీల్ చేస్తూ ఉన్నాం. పోటీ పరీక్షల ఫలితాల ప్రచారానికి సంబంధించి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చింది సీసీపీఏ. కోచింగ్ సెంటర్స్ యాడ్స్లో అభ్యర్థి పేరు, ర్యాంక్, కోర్సు లాంటి కీలక వివరాలను క్లారిటీగా ప్రకటించాలని ఆదేశించింది. గతంలోనూ ఫేక్ యాడ్స్ జారీ చేసిన కోచింగ్ సెంటర్లకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ జరిమానా విధించింది. 3 కోచింగ్ సెంటర్లకు ఒక్కోదానికి 7 లక్షల రూపాయల చొప్పున ఫైన్ వేసింది. మరో కోచింగ్ సెంటర్కు 1,00,000 జరిమానా విధించింది. ఇలాంటి సంస్థలపై ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీనికి ఈ ప్రచారానికి లోకువైనటువంటి అంటే దీన్ని నమ్ముతున్నటువంటి తల్లిదండ్రులు దాన్ని నమ్మి వాళ్ళ పిల్లలు కూడా ఆ స్థాయిలో వస్తారని చెప్పి వాళ్ళు ఆకర్షితులైనటువంటి దాఖలాలు కాబట్టి ఇప్పటికైనా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కోచింగ్ సెంటర్లపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని పోటీ పరీక్షల ఫలితాలు రాబోతున్నాయి. కోచింగ్ సెంటర్లు, ప్రైవేటు విద్యా సంస్థలు ప్రచారంలో దూకుడు తగ్గిస్తాయో పెంచుతాయో చూడాలి.